వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం బంజారాహిల్స్లోని ఎంబీటీ నగర్లో ఉన్నాము. ఇక్కడ ఎస్ఐఆర్ సర్వే మాత్రం ఇక్కడ సవరణ చేస్తున్నారు. ఓటర్ ఐడి కోసం మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పటిష్టంగా తీసుకున్నదని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఎవరైతే మరణం చెందిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళ ఓట్లు కూడా దొంగ ఓట్ల రూపంలో కొంతమంది నాయకుల అండదండలతో ఓట్లు వేసిన దాఖలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం ఇట్లా తీసుకున్న నిర్ణయం. కొత్త ఓట్లను కూడా ఇక్కడ ఎక్కడైతే అంటే డబల్ ఓట్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇక్కడ బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళకి హైదరాబాద్లో కూడా ఓటు ఉంటుంది. రాజకీయ నాయకుల దయదక్షిణలపై ఆధారపడి వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ పేదవాళ్ళకి చేస్తారు. దాన్ని మళ్ళీ వాళ్ళ ఊర్లలో కూడా వాళ్ళు ఓటు నమోదు చేసుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు ఈ సర్వేలో భాగంగా ఇక్కడ ఎంబీటీ నగర్లో ఎస్ఐఆర్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మరి ఎట్లుందో ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ యువనాయకునికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు ముద్రాజ్ మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న మరి సర్వే అంటే ఏంటి? సర్వే వల్ల ప్రజలకు అవగాహన ఉందా? మరి ప్రభుత్వం అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది, మరి ప్రజలు ఏమంటున్నారు, ఎట్లా వసూలు పడుతున్నారు, దీని డెడ్ లైన్ ఎంతవరకు ఉంది అంటే పూర్తి వివరాలు మీకు చెప్తాను. జూన్ 15 కంటే ముందు ఏదైతే ప్రీ ఎస్ఐఆర్ జరిగిందో, అంటే ఇది దేశం మొత్తం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. ఈ రివిజన్లో ఏమవుతుందంటే రివిజన్ అసలు ముఖ్య లక్షణం ఏంటంటే డబుల్ ఓట్ ఉన్నా, డెత్ అయిపోయినా, షిఫ్టింగ్ అయినా, అంటే దొంగ ఓట్లు ఉన్నా వాటిని సమగ్రంగా వీళ్ళు దీన్ని ప్రక్షాళన చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున బిఎల్ఏగా నేను పనిచేస్తున్నా. ఎన్నో డౌట్లు ప్రజల సైడ్ నుంచి వస్తున్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పూర్తిగా దీంట్లో అంటే సహకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే వాళ్ళు ఏర్పాటు చేసిర్రో వాళ్ళ అవగాహన రాహిత్యం, ఇంకా వాళ్ళకి సరైన దీనిపైన అంటే ఫామ్ని ఎలా నింపాలి, ఎలా వాళ్ళకి అంటే ఓటర్కి దాకా ఈ ఫామ్ని ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఇవాళ నేను చూస్తున్నా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 30 to 40% ప్రజలకి ఇంకా ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అందలేదు. ఇది అందినప్పటికీ కూడా ఏదో వీళ్ళు ఏంటంటే నామమాత్రానికి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత దీన్ని ఎట్లా నింపాలి, దీంట్లో ఏం వివరాలు రాయాలి, అది పూర్తిగా అవగాహన పబ్లిక్కి ఇప్పటికి కూడా కల్పించలేదు. ఎందుకో ఇది రాష్ట్ర ప్రభుత్వం అంత ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫామ్ సరిగ్గా నింపరో, ఇక్కడ కరెక్ట్గా రాయరో, వాళ్ళ ఓటు లిస్టులోంచి గల్లంత అయిపోతుంది, తీసేయబడుతుంది. ఆ ప్రమాదం వల్ల ఏం జరుగుతుందంటే రానున్న కాలంలో ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే ఏ బెనిఫిట్స్ కూడా ఆ మనిషికి, ఆ ఓటర్కి రావు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రామాణికం అని తీసుకున్న ఈ పథకాలకు గవర్నమెంట్ అంటే కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈవెన్ మన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఆధార్ కార్డును, రేషన్ కార్డును తీసుకున్నారు. మరి ఇప్పుడు దీన్ని ఓటర్ ఐడి ఏంటి కొత్తగా? ఇవాళ ఉదంతాలు చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ నాయకులు వాళ్ళ మినిస్టర్లు చెప్తున్నారో ఇవాళ పాస్పోర్ట్నే వాళ్ళు ప్రామాణికం తీసుకోవట్లేదు, మనం ఈ దేశ పౌరులం అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఓటర్ని ఏ విధంగా వాళ్ళు తీసుకుంటారు అన్నది మాకు అర్థం అవ్వట్లేదు. ఆధార్ని అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆధార్లో మనం డూప్లికేషన్ ఎన్నో చూసినాము. ఇవాళ ఓటర్ లిస్టులో నిజంగా వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రక్షాళన చేయాలనుకుంటే కనుక సరి అయిన గైడెన్స్ ఇవ్వండి, పబ్లిక్కి అవేర్ ఇవ్వండి. పబ్లిక్ ఇవాళ కంగారు పడుతున్నారు, హైరాణలో ఉన్నారు. నిజంగా ఈ ఫామ్ని ఎలా నింపాలో కూడా ఇవాళ వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ 1, 2, 3, 4 కాలమ్స్ ఇచ్చారు. ఈ కాలమ్స్లో 2002 కంటే ముందు వాళ్ళు ఓటు వేసి ఉంటే కనుక, ఆ 2002లో వాళ్ళ ఓటు ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ 1లో రాయాలి ఆ వ్యక్తి. లేకుంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలను బట్టి రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే వాళ్ళ వివరాలు నెంబర్ 2లో రాయాలి. మిగతా డీటెయిల్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఆప్షనల్ పెట్టినారు. ఇక్కడ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, వాళ్ళ మదర్ నేము, ఫాదర్ నేము, స్పౌస్ నేమ్ ఇక్కడ రాయమని చెప్పారు. ఇంత సింప్లిఫై ఉన్న అప్లికేషన్ని అంటే ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే యంత్రాంగం మొత్తం పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వట్లేదు. పబ్లిక్కి కనుక అవేర్నెస్ ఇస్తే వాళ్ళే రాసుకుంటారు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ గవర్నమెంట్ ఎక్కడ ఫెసిలిటేట్ చేయలేదు. వాళ్ళు ఎలా నింపుకోవాలి, యాక్చువల్ అయితే బిఎల్లో చెప్పాలి ఇది నింపడం. కంపల్సరీ ఇల్లు రావాలి కదా, అంటే ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ నివాసం దగ్గరికి పోయి వాళ్ళకి అవగాహన కల్పించు. ఆ ఫామ్లో ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకొని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇది ఫామ్ ఎందుకు ఇస్తున్నాం, ఎందుకు మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అలాంటి ఏమన్నా అధికారులు అలాంటివి చేస్తున్నారా? ప్రభుత్వం ఆధీనంలో వచ్చిన అధికారులు
ఇదే జరుగుతుందండి, ఇదే ప్రాబ్లం అవుతుంది. బిఎల్ఏ అనే ఆఫీసరు ఖచ్చితంగా ఎన్యుమరేషన్ ఫామ్ ప్రతి ఓటర్కి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, డోర్ టు డోర్. ఇచ్చిన తర్వాత దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని చెప్పాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో కనుక 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళే అడిగి తెలుసుకొని వాళ్ళకి ఫామ్ 6 ఇవ్వాలి. ఏదైనా మార్పులు చేర్పులు కరెక్షన్స్ కనుక ఉంటే, లేదు ఈ బూత్లో ఉన్నా, ఇదే కాన్స్టిట్యున్సీలో నేను ఈ బూత్లో ఉన్నా, నెక్స్ట్ వేరే బూత్కి వెళ్తాను, వెళ్ళినప్పుడు వాళ్ళు ఫామ్ 8 అన్నది అటాచ్ చేయాలి దానికి. కానీ వీళ్ళకి అంత టైం లేదు. బహుశా మరి ఏంటో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందులో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇవాళ చూస్తున్నాం ఎంతో మంది బాధపడుతున్నారు, వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయన్న హైరాణాలో ఉన్నారు వాళ్ళు. రైట్, మీరు అన్నట్లుగానే కొంతమంది ఇక్కడ హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ స్థిరపడ్డది మనకు తెలిసిన విషయమే. అంటే జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇక్కడ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చాలామంది సౌత్ ఇండియాలో చాలా స్టేట్ల నుంచి కూడా ఇక్కడ ఈ హైదరాబాద్ నగరంలో ఉంటారు. మళ్ళీ నార్త్ ఇండియా నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్లో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు, రకరకాల ప్రభుత్వం నుంచి ఏదైతే లబ్ధి పొందాలో అన్నీ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరే ఉన్నారు, ఉదాహరణకి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు సొంత గ్రామం ఇంకో ఊరు ఉంటుంది, అక్కడ కూడా మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరి ఇక్కడ ఏం తలిగిచ్చారు? ఇక్కడ దీని ఆప్షన్ ఏంటి? అంటే 2 దిక్కుల ఓట్లు వేయద్దు అనేదే ప్రభుత్వం లక్ష్యం అని చెప్తున్నారు కదా. సో మరి ఇప్పుడు అక్కడ ఉంటే ఇక్కడ ఏమన్నా కట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదో పేదవాళ్ళు ఇంద్రమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కదా, ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఇక్కడ వచ్చిన వాళ్లకు అక్కడ ఊళ్ళో ఏమన్నా భూముల విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళ స్థిరాస్తుల విషయంలో కావచ్చు, ఏమన్నా అంతరాయం కలిగే విధానం ఉండబోతుందా? ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఈ దేశంలో రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రధానమైన హక్కు ఓటు హక్కు. అంటే ఈ ఓటు ద్వారా మనం ఏలే నాయకులను మనం ఎన్నుకునే హక్కుని మనకు కల్పించింది ఈ రాజ్యాంగం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది కదా, వాళ్ళు సింప్లిఫై చేసారు. వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చేసారు. అంటే మీరు ఇంట్లో ఉంటే కనుక మీరు ఇక్కడ ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసారు, దాని ఆధారంగా మీ ఓటు ఇక్కడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ద్వంద్వ వైఖరి వాళ్ళది కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ కుట్ర, వీళ్ళు బీజేపీతో చేతులు కలిపి కుట్ర చేయకపోతే, ఇప్పుడు నాది పల్లెటూరులో ఉందనుకోండి, అక్కడ నుంచి నేను మ్యాప్ చేసుకున్నప్పుడు సరే ఏదో ఒక చోటు ఉండాలి, అది రాజ్యాంగం చెప్తున్న వాటి విషయం. 2 చోట్ల ఉంటే వాళ్ళకి సంవత్సరం జైలు శిక్ష మరియు ₹1,00,000 జరిమానా అన్నారు. సరే అది చేయాలంటే ప్రామాణికం ఏమిస్తారు? మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, యంత్రాంగం మీ చేతిలో ఉంది కదా, మీరు ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఆ రెసిడెంట్ని కన్ఫ్యూజ్ కాకుండా చేయండి. ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుర్రో, అతను ఎక్కడ రెసిడ్ అవుతుండ్రో దాని ఆధారంగా వాళ్ళ ఓటర్ నమోదు చేసుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ధ్యాస పెట్టట్లేదు, దానిపైన దృష్టి పెట్టట్లేదు. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిందో అప్పుడు ప్రామాణికం ఏంటి? ఎవరైతే ఇక్కడ కిరాయికి ఉన్నారో, ఎవరైతే అద్దెకు ఉంటున్నారో, పొట్టకూటికి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారో, కొన్ని ఏండ్ల నుంచి సెటిల్ అయిన వాళ్ళకి అంటే కూడు గుడ్డ షెల్టర్ అన్నది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మానవ హక్కు. అది ఆ ప్రాథమిక హక్కులో ఆధారంగా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టించినారు. ఇక్కడ నుంచి చాలా మంది, ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీ 3600 మంది ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారు. ఆ షిఫ్టింగ్ అనేది గందరగోళం ఉంది. ఇప్పుడు అక్కడ రాసుకోవాలా, ఇక్కడ రాసుకోవాలా, వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు అక్కడ పట్టాలు ఇచ్చినాం మనం, ఆ టైంలో మనం కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి రెసిడెంట్ ప్రూఫ్ అదే కదా, వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే ఇక్కడ కూడా ఉన్నాయి, చిన్న కొద్దిగానో ఇంత గొప్పనో ఇంతనో ఒక 100 గజాలలో 50 గజాలలో కూడా మీ బస్సులో కూడా ఎంబీటీ నగర్లో కూడా వాళ్ళకి ఇల్లు ఉంటుంది. మళ్ళీ పేదవాళ్ళు కదా అని చెప్పేసి ఒక్కొక్క కుటుంబంలో దాదాపుగా 2-3 అన్నదమ్ములు ఉన్న కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి ఎవరికొకరికి అక్కడ వచ్చేస్తుంది. మరి అంటే ఇక్కడ ఆయన వాట పోయినట్లన్నా ఇక్కడ అంటే ఈ వాట ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న ఇల్లు కావచ్చు, ఆయన పేరు మీద ఏదన్నా సంథింగ్ ఉంటే దాని ప్రాబ్లం ఏంటి? మరి ఇప్పుడు కొల్లూరు పోయారు, సపోజ్ చెప్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో ఉంది, ఆయన కొల్లూరు నుంచి అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఎక్కడ పోవాలి? ఇప్పుడు చూడండి, ఓటరు హక్కు ద్వారానే ఆస్తులు పోతాయి అనడానికి ఎక్కడ రాజ్యాంగ పరంగా లేదు. అంటే చాలా మంది ఇదే విధంగా అనుకుంటున్నారు. అంటే గ్రామాలలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ అటాచ్ అయిన వాళ్ళు అనుకునే మాటలు నేను మాట్లాడుతున్నా, నేను చెప్తున్నా మీకు. నేను అంటే హైదరాబాద్లో మాకు ఇల్లు ఉంది, ఊళ్ళో కూడా మాకు ఇల్లు భూములు ఉన్నాయి, సో మరి మా పరిస్థితి ఏంటి అన్నట్ల డిస్కషన్లో ఉన్నారు చాలా మంది అమాయక ప్రజలు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం ద్వారా ఉండే అధికారులు క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. మీలాంటి కన్ఫ్యూజన్ చాలా మంది ఓటర్లలో ఉంది. ఇవాళ గ్రామాల్లో మన ఎంత హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో మీకు అబోవ్ 70% మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళ మూలాలన్నీ గ్రామాల్లో ఉంటాయి. అంత మాత్రాన ఓటును ఇక్కడ అంటే దేశంలో ఎక్కడన్నా ఉండు, నువ్వు ఓటు వేయాలి. వాడికి ఇల్లు లేకుండా ఓటు వేయాలి. ఇది రాజ్యాంగం మనకు కల్పించే ప్రాథమిక హక్కు. ఆ హక్కులో భాగంగా మనకు ఓటు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ వీళ్ళు కొంతమంది లోకల్ లీడర్స్ భయపెట్టిస్తారు. బిడ్డ నువ్వు నాకు ఇక్కడ ఓటు వేయకపోతే నీ సంగతి చూస్తా, నీ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ అని బెదిరిస్తారు. కానీ అది తప్పు పూర్తిగా. ఓటు హక్కు ఈ దేశంలో మీరు ఎక్కడుండైనా ఉపయోగించుకోవచ్చు. ఆస్తులకి మన ఓటుకి సంబంధం లేదు.
అది ఫస్ట్ జనానికి తెలవాలి. అంటే ఇట్లాంటివి చిన్న చిన్నవి ఇప్పుడు మీరు చెప్పారు, ఇట్లాంటి 100 ప్రశ్నలు ఉన్నాయి జనాల దగ్గర. ఈ క్లారిటీ ఇవ్వాల్సిన ఎవరికి ఉంది ఈ బాధ్యత? ప్రభుత్వానికి. అల్టిమేట్లీ ప్రభుత్వం అధికారులు, ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, దీనిపైన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు క్లియర్గా వాళ్ళకి అంటే ప్రతి గ్రామానికి ఇది దండోరలాగా వేయించాలి. ఇవాళ బస్తీలు ఉన్నాయి, ఇవాళ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున బస్తీలు ఉన్నాయి, ఇన్ని స్లమ్స్ ఉన్నాయి. మా బంజారాహిల్స్లోనే 9 బస్తీలు ఉన్నాయి. 9 బస్తీలలో కూడా మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ కలిగించొద్దు. ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసుకుంటున్నారు. షిఫ్ట్ చేసుకునే అవసరం లేదు, కానీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఆ భయాన్ని వీళ్ళు కలిగించారు. ఫస్ట్ ఆ భయాలను తొలగించాలి అధికారులు. రైట్, చెప్పండి మరి ఈ ఫామ్ నింపాలంటే ఏమేమి కావాలి? ప్రామాణికంగా ఎప్పటి నుంచి ఓటేసి ఉండాలి? ఆ ఓటర్ ఐడీలు ఎప్పటి నుంచి ఉండాలి? ఆధార్ కార్డు కావాలా? మళ్ళీ ఇంకేమేమి కావాలి? ఇక్కడ ఎట్లా నింపుకోవాలి ఫామ్? ఇప్పుడు సింపుల్ అండి, వాళ్ళు ఒక ఎన్విటేషన్ ఫామ్ ఇస్తారు మనకి. ఈ విధంగా ఆయన ఫోటోతో ఆల్రెడీ ఓటు ఉంది కాబట్టి ఆయనకు ఎన్విటేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో ఆయన పాత ఫోటో ఉంటుంది. ఆయన ఏమైనా ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే లేటెస్ట్ కరెంట్ ఫోటో పెట్టుకోవచ్చు. ఆయన వివరాలు ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ ఈ సదరు వ్యక్తి 2002లో ఓటు వేసింటే కనుక ఆయన డీటెయిల్స్ కాలం నంబర్ 1లో రాయాలి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ కూడా పేరు, ఆయన ఎపిక్ నంబరు, వాళ్ళ రిలేషన్ నేమ్, అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ రాయాలి. వాళ్ళ ఫాదర్కి ఆయన ఏమవుతాడు. ఈ కాలం కూడా చాలా కన్ఫ్యూజన్ గా పెట్టిర్రు. సన్ ఆఫ్ ఫాదర్ అని పెడితే అయిపోయేది, కానీ ఆయన ఫాదర్ పేరు రాయమంటున్నారు, ఆయనకి ఏమవుతారు అని రాయమంటున్నారు. ఈ రాసేటప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిస్టిక్, స్టేట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు పాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అప్పుడు ఏముండే అన్నది కొన్ని ఆన్లైన్లో వీళ్ళు ఇస్తున్నారు లింక్స్, కానీ దాంట్లో కూడా కొంచెం గందరగోళం ఉంది. అయినప్పటికీ కొంతమంది మన వాలంటీర్లు ఇక్కడ మన పార్టీ తరఫు నుంచి వెతికి రాస్తున్నారు. తర్వాత కాలం నెంబర్ 2, ఇన్ కేసు ఈయనకి 2002లో ఓటు లేదు, వాళ్ళ మదర్కో ఫాదర్కో ఎక్కడో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఓటు ఉంటే కనుక వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్ రాయాలి, వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళ తండ్రి పేరు అంటే వాళ్ళ తండ్రి గారి తండ్రి పేరు రాయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుతున్నారంటే వాళ్ళ తండ్రి పేరు రాస్తున్నారు, కింద వాళ్ళు ఏం రాయాలో అర్థం అవ్వట్లేదు. ఇది ఒక క్లారిటీ రావాలి. మళ్ళీ అక్కడ రిలేషన్షిప్ అడుగుతున్నారు. వాళ్ళ తండ్రి గారి తండ్రి ఈయనకు తాత అవుతాడు, కానీ తాత అని రాయకూడదు, వాళ్ళ తండ్రికి ఏమవుతాడని రాయాలా. ఇది ఒక క్లారిటీ లేదు. అప్పుడు 2002లో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని రాయాలి ఇక్కడ స్టేట్ అన్నప్పుడు. ఆ స్టేట్ అనేది రాయడంలో కూడా తెలంగాణ రాస్తున్నారు, అక్కడ రాంగ్ రాస్తున్నారు. ఈ విధంగా చాలా చిన్నవే, కానీ వీటి చెప్పే ఎవరు లేరు, నాదుడు లేడు. అధికారులను ఆల్రెడీ ప్రభుత్వం నియమించవలసి ఉంటుంది కదా, అవగాహన చేయించాలి. ఇప్పుడు మీరంటే కొంచెమో గొప్పనో చదువుకున్నారు కాబట్టి ఈ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు, రాసుకోగలుగుతున్నారు. ఇప్పుడు చాలామంది ఇక్కడ మీరు అన్నట్లనే పని చేసే పీపుల్స్ ఉంటారు, చాలామంది ఏదో చిన్న పనులు చేసుకుంటూ బతికే వాళ్ళు ఉంటారు, నిరాక్షితులు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే అండి, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పెద్ద గందరగోళంగా అయిపోయింది. ఈ ఎస్ఐఆర్ అనేది వాళ్ళకి ప్రాణగండంగా మారింది. ఇవాళ రేపు పొద్దున ప్రభుత్వం ద్వారా వచ్చే డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఎటువంటి వాళ్ళకి పథకాలు రావాలన్నా ఇదొక ప్రామాణికమని చెప్తారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఏ పార్టీ అయినా ఇది ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి దీని విషయంలో చాలా గందరగోళం ఉంది. పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కూడా మన దేశంలో ఎంతో కొంత ఇల్లిటరసీ ఉంది. అంటే చదువుకోని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పటికీ కూడా. వాళ్ళకి వివరించే నాదుడు లేడు. బిఎల్ఓల పని ఏంటంటే ఫామ్ ఇస్తూ దాన్ని ఎలా ఫిలప్ చేయాలని గైడ్ చేయాలి వాళ్ళ దగ్గరుండి. ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా రాయాలి? వాళ్ళు రాసే లేదు కదా, ప్రసక్తే లేదు కదా, వాళ్ళు రాయలేరు కదా. వాళ్ళకి గైడ్ చేయాలి వీళ్ళ దగ్గర ఉండి. వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి, వాళ్ళ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాలి, వాళ్ళ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఈ రోజుకి కూడా మా దగ్గరకు వస్తున్న వాళ్ళలో 150 మందికి వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్పుకునే పరిస్థితి లేదు. అంటే ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్లో ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి ఇనిషియేషన్ తీసుకోవాలి. 24th డెడ్ లైన్ ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లోనైనా వీలైనంత మంది ఎక్కువ మందిని స్టాఫ్ని ఇక్కడ అకామిడేట్ చేసి వాళ్ళకి ఈ హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్, మరి ఇంకో విషయంకి వస్తే ఇక్కడ సోషల్ మీడియాలో ఆల్చల్ అవుతుంది. బిఎల్ఓ అని చెప్పేసి ఇక్కడ అన్నోన్ పర్సన్స్ కాల్ చేస్తారు, సైబర్ నేరగాలు చేసి మీరు ఓటీపీ చెప్పంగానే మీ అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ చేస్తే పన్నాగంలో ఉన్నారు. చాలా చోట్ల కూడా ఇలాంటివి జరిగినాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఇట్లా జరగబోతుందా? వీళ్ళకి అవసరమేనా? ఒక ఫామ్ మనం ఇచ్చిపోయినాక ఎన్నికల కమిషన్కు బిఎల్ఓలకు ఒకసారి మనం ఫామ్ ఇచ్చిపోయినాక రిజిస్ట్రేషన్ చేసిపోయినాక మళ్ళీ మనకు ఫోన్లు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎవరు ఫోన్ చేయరు దీని గురించి. ఎందుకంటే ఆల్రెడీ మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఇది మీతో రిటర్న్ తీసుకుంటున్నారు వాళ్ళు. మీరు ఉన్నారా లేరా, 2002లో మీరు ఉన్నారా లేరా అన్నది మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎటువంటి అట్లాంటి ఫ్రాడ్ కాల్స్కి దయచేసి ఎవరు స్పందించకండి. ఎలక్షన్ కమిషన్ వారు అట్లాంటి కమ్యూనికేషన్ చేయరు. ఈ ఫామ్ మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా మనకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 31st of this July వాళ్ళు ఏం చేస్తారంటే మీరేమన్నా తప్పు రాసినా, మీరేమన్నా డాక్యుమెంట్స్ తప్పుగా పెట్టున్నా మీకు ఒక నోటీస్ని ఇష్యూ చేస్తారు. ఆ నోటీస్ని 1 నెల రోజుల్లో మీరు
అంటే ఆగస్టు 31 లోపల మీ అబ్జెక్షన్స్ మీరు చెప్పొచ్చు. అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ఎలక్ట్రోల్ వస్తుంది, అంటే ప్రీ ఎలక్ట్రోల్ వస్తుంది. ఎలక్ట్రోల్లో ఏమైనా పేర్లు తప్పు ఉన్నాయా, మొబైల్ నంబర్లు తప్పు ఉన్నాయా, మీ ఎపిక్ నెంబర్ తప్పు ఉందా, అడ్రస్ తప్పు ఉందా చూసుకోవచ్చు. అప్పుడు కూడా మళ్ళీ కరెక్షన్కి వేసుకోవచ్చు. అంటే ఫైనల్గా అక్టోబర్ 1 రోజు మీకు ఫైనల్ ఎలక్ట్రోల్ వస్తుంది. అప్పటి వరకు ఎటువంటి ఫోన్లు మీకు రావు. ఏదైనా ఉంటే కూడా త్రూ పేపర్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఆ పేపర్ ద్వారానే మీరు కూడా జవాబు ఇవ్వాలి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే సామాన్యులకు మాత్రం ఎస్ఐఆర్ అనే ఫామ్ గురించి తెలియకుండానే ఉన్నది, చాలా మందికి ఉన్నది. 100కు 89% మందికి, 90% మందికి కూడా ఇది ఫామ్ మీద అవగాహన ఉండదు. కొంచెం చదువుకున్న వాళ్ళకి ఇది బీజేపీ ప్రభుత్వం పెట్టిన వైఖరికి రాష్ట్ర ప్రభుత్వం తోడై ఇక్కడ ప్రజలను హింసించే పరిస్థితి కల్పిస్తుంది అని చెప్పేసి కూడా వారు కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఈ ఫామ్ ద్వారా కూడా అనేకంగా ఇక్కడ ఫ్రాడ్ కూడా జరుగుతుంటుంది. అంటే ఏదంటే సైబర్ నేరగాళ్ళు కాపు కాసి కూర్చున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము బిఎల్ఓలము అని చెప్పేసి కూడా మీ ఆధార్ లింక్ ఉంటుంది, మీ మొబైల్ లింక్ ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి దానికి మోసపోవద్దు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే 2022లో ఓటు నమోదు చేసుకున్న వాళ్లకు అంటే ఓ ఫామ్ ఇస్తారు, ఆ ఫాము ఎంతో కన్ఫ్యూజ్ ఉంది. కానీ ఇది ఇంటింటికి పోయి అక్కడ అధికారులు సర్వే చేసి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఉండాలి తప్ప కానీ ఇది మాత్రం గాలికి వదిలేసినట్లనే ఇక్కడ ఎన్నికల కమిషన్ మాత్రం ఫెయిల్ అయిందని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలామందికి ఇప్పటి వరకు ఇక్కడ మొబైల్ సౌకర్యం లేని వాళ్ళు ఉన్నారు, మొబైల్ వాడని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం ఫామ్ నింపాలో ఏం అర్థం చిక్కడం లేదు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన క్లుప్తంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.